మేమింత కష్టపడి వండిన చికెన్ చివరికి ఇలా మాడి మసైపోద్ది, దీన్నే తినాల్సి వస్తుందని మేము కల్లో కూడా ఊహించలేదు. అసలు ఇలా జరగడానికి కారణం ఏమైంది, ఎలా చేసాము, ఎందువల్ల చేస్తే మిస్టేక్ అయిందో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. నన్ను ఇక్కడ పెట్టేసి కర్రలు కొడుతున్నారు. నాకు మీకు చూస్తుంటే భయం వేస్తుంది. నేను ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం మంచిదేమోరా బాబోయ్. అరే నాయన కథలు పడతారేట్రా మీరు? నేనే దొరికేనా మీకు? ఏ పోతునో తిన్నో వేసుకోవచ్చు కదా, నేనే దొరికేనా మీకు? అమ్మనాయన పరిగెట్టి పరిగెట్టి ఆయుష్ వచ్చేస్తుంది నాయన. అమ్మో అమ్మో, ఈ కర్మ కూడా కంట పడిపోతున్నాడు. అమ్మో చంపేసేటట్టు ఉన్నారా ఈరోజు, బతికినిచ్చినట్టు లేరు. దొరికిందిరా ఇప్పటికి. దీన్ని కోసి కారం పెట్టి ఉప్పు కారం మసాలా పెట్టి నూరి బాగా దట్టిస్తే మామూలుగా ఉండదు. మరి ఇదిగో ఇలా కలిపి తయారు చేసాం. దీన్ని మంటల్లో కాల్చుకొని తింటాం. ఇప్పుడు మామూలుగా ఉండదు, చూడండి మీరే. మరి అసలే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఎలా వస్తుందో ఏటో మరి చూడాలి. ఈ రోజు మా కడుపు నింపుతున్నందుకు ఈ కోడి ఆత్మ శాంతించాలని, స్వర్గానికి చేరాలని, ఆత్మ ఘోషించకుండా మా వంతు మేము కోడిని వండేసుకొని తినేసిన తర్వాత దేవుడి దగ్గర ప్రార్థిస్తాం. మర్డర్ చేసిన తర్వాత ఎవరికి దొరకకుండా తప్పించుకోవడమే మెయిన్ థింగ్. ఇప్పుడు ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మేము ఏం చేసాం, మర్డర్ చేసిన కోడిలో ఉన్న పేగులు చెత్త చెదారం అంతా కుక్కల్ని పిలిచి మరీ వేసేసాం. అవి తినేసాయి. మిగతా సగం మేమెందుకు వేస్ట్ చేయాలని కాల్చుకొని మేము తినేసాం. ఆ కాల్చింది తర్వాత బోల్డ్ అంత ఇదయింది. అది కూడా మీకు చూపిస్తాం, చూడండి ఎంత కష్టపడ్డామో ఆ కాల్చి ఈ మటన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసామనేది. ఈ మటన్ కప్పిపుచ్చడానికి పూర్తిగా కాలిస్తే మాకేం వస్తుంది బొచ్చు, చివరికి మిగిలేది ఆ బూడిదే. దాంతో మేమేటి చేసుకుంటాం. అందుకని ఏం చేసాం, సగం సగం కాల్చాం అన్నమాట. కాల్చింది పచ్చిగా తినలేం కాబట్టి మంచిగా మసాలా అది రాసాం. అందువల్ల టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం ఏదో అలా మా వంతు ట్రై చేసాం. ఎప్పుడు వండడం రాదు, అలాంటిది వండడానికి ట్రై చేసాం. బట్ ఏదో అలా వర్కౌట్ అయ్యింది. కాకపోతే కొంచెం ఫైర్ ఎక్కువయ్యి మాడింది. దాని కష్టాలు ఎలా ఉన్నాయో ముందు ముందు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. మా వాళ్ళు ఈ మర్డర్ అనే టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి పడుతున్న కష్టాలు చూడండి. మంట పెట్టడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు. చివరికి తగలెట్టడానికి రెడీ అయిపోయాం. చూడండి ఎలా కాల్చుతున్నాము కోన్ని. ఆ ఫైర్ బాగా ఎక్కువ అయిపోవడం వల్లేమో లైట్గా ఏదో మాడు స్మెల్ వచ్చింది. కానీ తినేది మేమే కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పి కాల్చాం. అలా కాలుస్తూ కాలుస్తూ ఉంటే ఇంకా మాడు స్మెల్ ఎక్కువ అయిపోతూనే ఉంది. ఇలా కాదని చెప్పేసి కాసేపు పక్కకు తీసి ఆలోచించాం, ఏం చేద్దాంరా ఇప్పుడు దీన్ని అనేసి. అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది, చాలా వరకు మాడింది. చూడండి మీరే. చూసారుగా ఎంత అందంగా తయారైందో మా కాల్చిన కోడి. దీన్ని తినాలి ఇప్పుడు మేము. కానీ బయట అంతా మాడిపోయింది, లోపల ఉడికిందా అంటే అది కూడా లేదు. చూసాం ఉడకలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు, బుర్ర పీక్కొన్నాం. తిప్పు తిప్పు, అటు కాదు కిందకి కాలేటట్టు తిప్పు. కరెక్ట్గా అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చి ఒక ఐడియా ఇచ్చాడు. ఇలా కాదురా బాబాయ్, శుభ్రంగా టేకాకులు తెచ్చి టేకాకుల్లో దీన్ని పొట్లం కట్టేసి బొగ్గుల్లో పడేద్దాంరా, అప్పుడు బాగుంటుంది దీని టేస్ట్ అని చెప్పేసి చెప్పాడు. మేము అలాగే ట్రై చేసాం. అలాగే మొత్తం అంతా కష్టపడి మొత్తం అన్నీ బయటికి తీసి దాన్ని 2 ముక్కలు చేసి టేకాకులు దండిగా తెచ్చి ఆ టేకాకుల్లోని పొట్లం కట్టాం. మంచిగా కట్టేసి బొగ్గుల్లో వేసాం. ఈసారి బొగ్గుల్లో వేసిన చాలాసేపటి తర్వాత కొంచెం ఉడికింది. అది చూడండి ఇప్పుడు.
టేకాకుల్లో ఉడికిన చికెన్ తయార్. మీరు తినడానికి వస్తారా? రండి. అయినా వదలం. ఇసుకలో వేసేస్తాను అనుకుంటున్నా కొడుక. ఉండి వాళ్ళు పెట్టి అక్కడ తర్వాత ఫోటో తీసుకుని తర్వాత ఫోటో తీసుకో. సాగిన కోడి అంత్యక్రియలు బాగుంది బాబు. మార్చి ముందు మాడకుండా బలి టేస్ట్కున్నాయి. బాగా ఉడికింది. ఫస్ట్ ఎరా బాగుందా? తినండి బాగా. చూడాలి. ఏదైనా కష్టపడి ఉండిన తర్వాత వేస్ట్ చేయబుద్ది ఏదో. మాడిందో మంచిదో మనం వేస్ట్ చేస్తున్నా వేస్ట్ చేయడం. బేబీ ఫ్రైడ్ వింగ్స్ కావాలా? హెవీ ఫ్రైడ్, క్రిస్పీ, వెరీ వెరీ క్రిస్పీ. మా కర్రీ బాల్ కోసం కర్రీ ముక్కలు. అడికి ఫ్రై పీస్ అంటే భలే ఇష్టం, అందుకనే ఫ్రై చేసి ఉంచాం. కాకపోతే కొంచెం డీప్ ఫ్రై అయ్యింది అంతే. కామన్ అడ్జస్ట్ అవ్వదేట్లే కానీ అటు ఇటు అవుద్ది తినాలనేటప్పుడు. మనం ఏదో వంటకాలం ఏంటి. మేమంతా కష్టపడి వండినా సరే అది చివరికి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఏం చేస్తాం? మీరు మాత్రం లైక్ చేసి అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించి మా వీడియోస్ని ఇలాగే ఎప్పుడూ ఆదరించాలని మరీ కోరుకుంటున్నాం.